నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన మరియు చిత్రలేఖనం పోటీలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. విశ్వశాంతి ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ నరుకుల్లా సత్యనారాయణతో కలిసి ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ భూతం పడగ విప్పిందని, ప్లాస్టిక్ వాడకం వల్ల మనిషి తన వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడని, ప్లాస్టిక్ వ్యర్థంతో మనకు అనేక అనర్థాలు కలుగుతాయని, ప్లాస్టిక్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యగా మారిందని, ప్లాస్టిక్ భూతం ప్రకృతిని వినాశనం చేస్తుందని అన్నారు. అలాగే ఒక బుల్లెట్ ఒక మనిషిని మాత్రమే చంపుతుందని, కానీ ప్లాస్టిక్ భూతం మొత్తం ప్రకృతిని నాశనం చేస్తుందని, ప్లాస్టిక్ భూతం వల్ల జరిగే అనర్థాల పట్ల విద్యార్థులు అవగాహన కల్పించేందుకు వ్యాస రచన మరియు చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఏప్రిల్ 22న ధరిత్రి దినోత్సవం అంటే వరల్డ్ ఎర్త్ డే జరుపుకుంటా. ముఖ్యంగా ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ప్లాస్టిక్ వర్సెస్ ప్లానెట్. అంటే ప్లాస్టిక్ భూతం అనేటటువంటిది పడగ విప్పింది. ప్లాస్టిక్ వినియోగం వల్ల మనిషి తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటున్నాడు. ప్లాస్టిక్ వ్యర్థంతో మనకి అనేక రకాలైనటువంటి అనర్థాలు చేకూరుతున్నాయి. ప్లాస్టిక్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నటువంటి ప్రధాన సమస్యగా మారింది. ప్లాస్టిక్ భూతం ప్రకృతిని వినాశనం చేస్తుంది. ఒక బుల్లెట్ ఒక మనిషిని మాత్రమే చంపుతుంది, కానీ ఈ ప్లాస్టిక్ భూతం ఈ ప్రకృతిని మొత్తం వినాశనం చేస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ వలన జరుగుతున్నటువంటి అనర్థాల గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు మనం విద్యార్థులకు వ్యాస రచన చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం సుమారు 10 లక్షలకు పైగా ఉభయచరాలు ప్లాస్టిక్ కారణంగా చనిపోతున్నాయి. మనం ఉదయం నిద్ర లేచింది మొదలుకొని పడుకునే వరకు ప్రతిదీ కూడా ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలంటే ఏం చేయాలి, ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా మనం ఏం ఉపయోగించాలి, ఏ రకమైనటువంటి ప్లాస్టిక్ని మనం వాడాలి, ఏ రకమైన ప్లాస్టిక్ని వాడకూడదు అనే దాని మీద అవగాహన కల్పించడం కొరకు ఈ కార్యక్రమం చేశాం. ఎందుకంటే ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి 100 నుంచి 500 సంవత్సరాలు పడుతుంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు. థ్యాంక్ యూ.